ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. బాగున్నారా? మరి ఈ దినం కొరకై దేవుడు ప్రేరేపణ వలన దేవుడి వాక్యము దేవుడు సిద్ధపరిచాడు. సో పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనల అధ్యాయము 4వ వచనం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. సదాకాలం నిల్చు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఆమేన్. ఇంగ్లీష్లో, హీ ఆస్ లైఫ్ ఆఫ్ యూ, యూ గేవ్ ఇట్ టు హిమ్, లెంత్ ఆఫ్ డేస్ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ఎంతటి చక్కటి వాక్యం అండి. ఆయుష్ నిమ్మని వరం అడగగా అంట. ఏం అడగాలి దేవుణ్ణి? వరము. అసలు మానవులము మనం అడగాల్సింది వరం ఎవరిని? దేవాది దేవుణ్ణి. వరం ఇచ్చేది ఎవరు? గాడ్ ఆల్మైటీ. బైబిల్ గ్రంథంలోనే రాయబడి ఉన్నది. ఏమని? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. తండ్రి యొద్ద నుండి, హెవెన్లీ ఫాదర్, జ్యోతిర్మయుడగు వచ్చును. వరం అంట దేవాది దేవుడిస్తాడు. సో మనం అడగాల్సిన వరం ఏంటి? ఆయుష్ నిమ్మని దేవుణ్ణి అడగాలి. అడుగుతున్నామా మానవులం మనం? నేను చాలాసార్లు చాలా సందర్భాల్లో కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటలు విన్నాను. ఏముందిలే అండి, 50 ఏళ్ళ వరకు బ్రతుకుంటే చాలు, 60 ఏళ్ళ వరకు బ్రతుకుంటే చాలు, 70 వరకు అంటే కష్టమే లేండి, అంత వరకు బ్రతుకుండి ఏం చేయాలి? చూడండి, దేవుడు మన జీవన విధానాన్ని ఆయన సృష్టించి, ఆయన స్వరూపమందు మనల్ని సృష్టించి, ఆయన ఆయుష్ని మనకిచ్చాడు. నిండు ఆయుష్ని ఇచ్చాడంటే ఈ భూమి మీద మనం నిండుగా సంపూర్ణమైన ఆయుష్తో మనము ఆశీర్వాదం పొందగలిగి ఉండాలి. అంటే మన నోటి ద్వారా అనుదినము మన ఆయుష్ గురించి దేవుని వరం అడగాలి. ప్రతిదినం ప్రార్థనలో నా ఆయుష్ని పెంచండి, ఎక్స్పాండ్ మై లైఫ్, గివ్ మీ అబెండెన్స్ ఆఫ్ లైఫ్, లెట్ మై లైఫ్ బీ ఫర్ ఎవర్ అండ్ ఎవర్, గివ్ మీ ఇటర్నల్ లైఫ్ అని మనం దేవుణ్ణి ప్రార్థనలో అడగాలి. గివ్ మీ యువర్ హెల్త్, గివ్ మీ యువర్ అబెండెన్స్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యం ఇవ్వమని అడగాలి. అనుదినము మన గురించి, మన ఆరోగ్యం గురించి, మన ఆయుష్ గురించి ఆ గాడ్ ఆల్మైటీ దగ్గర మనం మొర్రపెట్టాలి. అంటే దేవుణ్ణి వరం అడగాలి. చాలా సందర్భాలలో వరం ఏం అడుగుతారంటే, ఇల్లు కావాలి, కారు కావాలి, మంచి ఉద్యోగం కావాలని. ముందు మీ ఆయుష్ కావాలి అని దేవుని వరం అడగాలి. ఎందుకంటే వరం ఇచ్చేది ఆ దేవాది దేవుడు, గాడ్ ఆల్మైటీ ఇస్తాడు వరం మనకి. ఎన్నో సందర్భాల్లో ఒంటరి ఆత్మలతో మనల్ని వేధించే వాళ్ళు అనేక మంది ఉంటారు. మన వెనకాల మన గురించి నెగిటివ్గా మాట్లాడి మనల్ని పడేయాలని, మనల్ని తొక్కాలని, మనల్ని పడద్రోయాలని ఆలోచనలతో ఉండే వ్యక్తులు ఎంతోమంది ఉంటారు. వీటన్నిటి నుండి దేవుడు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. ఇటువంటి శోధనలు, నెగిటివిటీస్ అన్నిటి నుండి మనము ఎలా సమాధానంగా ఉండాలి అంటే, దేవుణ్ణి అడిగితే దేవుడు సమాధానం ఇస్తాడు. సమాధానం ఉన్న చోట ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉన్న చోట దేవుని ఖచ్చితంగా ఆయుష్ ఇమ్మని వరం అడిగితే ఖచ్చితంగా దేవుడు ఆయుష్ని ఇస్తాడు. సంపూర్ణమైన ఆయుష్ని మనం కలిగి ఉండాలి అంటే ఆ కృపామయుడు మనకు, ఆ జ్యోతిర్మయుడు మనకు దయచేస్తాడు. అందుకే విశ్వాసంతో దేవుణ్ణి అనుదినము పొద్దున్న లేవంగానే, గుడ్ మార్నింగ్ గాడ్, బ్లెస్ మీ విత్ యువర్ అబెండెన్స్ ఆఫ్ లైఫ్. మళ్ళీ రాత్రిపూట నిద్రపోయేటప్పుడు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ డే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ యువర్ లైఫ్ ఫర్ ద డే, అండ్ బ్లెస్ మీ విత్ యువర్ అబెండెన్స్ ఆఫ్ లైఫ్ అని ప్రతి రాత్రి నిద్రపోయే ముందు అడగాలి. అది వరము. అనుదినం అడిగితే దేవుడు తప్పకుండా మనకు దయచేస్తాడు. మనమందరం సంపూర్ణమైన ఆయుష్తో, సంపూర్ణమైన ఆరోగ్యంతో దేవుని నామంలో వర్ధిల్లులాగన ఆయన కృప మనకు తోడై ఉండును గాక. నిత్యము
ప్రార్థనలతో మన గురించి, ఇతరుల గురించి, అందరి గురించి మనం ప్రార్థించలాగిన దేవుని యొక్క పరిశుద్ధ జ్ఞానం మనకి దయచేయును గాక. ఆయన పరిశుద్ధాత్మ శక్తి మనకు సంపూర్ణంగా నిండుగా ఆయన మన పైన కుమ్మరించును గాక. ఈ యొక్క వాక్యాన్ని బట్టి అందరికీ వందనాలు చెల్లిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి శుభములు చెల్లిస్తూ, దేవాది దేవునికి మరి ముఖ్యంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ గొప్ప వాక్యాన్ని లెట్ గాడ్ మేనిఫెస్ట్ దిస్ వర్డ్ in our lives, daily in our lives. Let all our family members be blessed with the abundance of life. Let our friends, our neighbors, our family members. So God Almighty is with us. God Jesus is with us. Thank you so much. Emmanuel, God is with us. Thank you. God bless you all. Amen.